अजब है दीवाना न डर न ठिकाना जमी से बेगाना पलक से जुदा। अजब है दीवाना न डर न ठिकाना अजब है दीवाना न डर चला। एक टूटा हुआ तारा न जाने किसी पे आएगा अपना दिल तो आवारा न जाने किसी पे आएगा। जमाना देखे सारा ये सब का सहारा ये दिल ही हमारा हुआ न किसी का। जमाना देखे सारा ये सब का सहारा ये दिल ही हमारा हुआ न किसी का। सफर में है ये बंजारा न जाने किसी पे आएगा अपना दिल तो आवारा न जाने किसी पे आएगा। हुआ जो कभी राजी तो मिला नहीं काजी जहाँ पे लगे बाजी वहीं पे हारा। हुआ जो कभी राजी तो मिला नहीं काजी जहाँ पे लगे बाजी वहीं पे हारा। जमाने पर सनाकारा न जाने किसी पे आएगा अपना दिल तो आवारा न जाने किसी पे आएगा अपना दिल तो आवारा न जाने किसी पे आएगा आवारा न जाने किसी पे आएगा आवारा न जाने किसी पे आएगा। Thank you. వగల రాణి నీవే సొగసు కాడు నీని ఈడు కుదిరిను జోడు కుదిరిను మేడ దిగిరావే। వగల రాణి నీవే సొగసు కాడు నీని ఈడు కుదిరిను జోడు కుదిరిను మేడ దిగిరావే। వగల రాణి నీవే పిండి వెన్నెల నీ కోసం పిల్ల తెమ్మెర నా కోసం పిండి వెన్నెల నీ కోసం పిల్ల తెమ్మెర నా కోసం రెండు కలసిన నిండుకున్నవి వేడి మన కోసం వగల రాణి నీవే Oh
చూపులన్నీ నాపైనే వరుణి కౌగిట ఉరిగినంతగా కరగిపోదులే వదల రాణివి నీవే సొగసు కారు నీవే ఈడు కుదిరెను తోడు కుదిరెను తోడుగా రావే వదల రాణివి నీవే సొగసు కారు నీవే ఈడు కుదిరెను తోడు కుదిరెను తోడుగా రావే వదల రాణివి నీవే అయ్యి ఒక ఆయన చచ్చిపోయాడు. ఎంత భయంకరమైన యాక్సిడెంట్ అంటే ఆయన బ్రెయిన్ అంతా బయటకు వచ్చేసిందంట. రోడ్డు మీద వాళ్ళు చూసి చాలా భయపడిపోయి ఎవర్రా ఇది అని వెళ్ళి చూస్తే ఎవ్వరు, ఆ ఊరికి కొత్తవాడు, ఎవరై ఉంటారని వెతుక్కుంటే వాళ్ళకు ఒక అనుమానం వచ్చింది. దగ్గరలో ఒక ఆశ్రమం ఉంది, చచ్చిపోయాడని వాళ్ళు వెంటనే వెళ్ళి గురువుగారితోటి, గురువుగారు అక్కడ రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది, చాలా భయం, బ్రెయిన్ అంతా బయట ఉంది, మీరు వచ్చి ఒకసారి చూడండి మీ శిష్యుడేమో అన్నారు. అంటే బ్రెయిన్ ఉందని చెప్తున్నారు కదా, అయితే మా శిష్యుడు కాదు అన్నారు వాళ్ళు. సో అందుకని ఇప్పుడు మరి మీరే చూసి నిర్ణయించాలి. ఇంకొకటి ఏంటనుకున్నా అంటే ఇందాక మా నాటకం అయింది, నాటిక ఇప్పుడు మొత్తంగా కలిపి నిన్న రాత్రి సగం మంది చేశారు, మళ్ళీ ఇవాళ మొత్తం స్టేజ్ మీదే చేయబోతున్నారు. కాబట్టి మా నాటకంలో డైలాగులు మర్చిపోయినా, ఈ నాటికలో డైలాగులు మర్చిపోయినా, లేకపోతే మారిపోయినా కూడా నేను అనుకోవడం. సో ఐ థింక్ ఓన్లీ 1-2 నిమిషాల్లో స్టార్ట్ చేయబోతున్నాం. ఆనందం కొంచెం బొబ్బట్లు ఎక్కువ తిన్నట్లున్నాను, బొప్పాయాసంగా ఉంది. అవేవో ఆ సన్యాసుల కోసం చేశాను, మీరు తిన్నారు, మీకు మధుమేహం కూడాను. ఏ భయపడవద్దు ఆనందం, అప్పుడప్పుడు తింటే ఏమి కాదు. రోజు తింటే జబ్బు చేస్తున్నా కానీ రోజు నువ్వు వండేది లేదు, నేను తినేది లేదు. మీకు ఆస్థాన వైద్యులు ఏం చెప్పారు? ఆనందం, వైద్యులు చెప్పిన మాట నమ్మబాకు, వాళ్ళు భయపడతారు. ఎంత ఉంటే అంతని చెప్తారు, లేనిపోయిన పరీక్షలు చేసి కొత్త జబ్బులు కనిపెడతారు. ఆనందం, నువ్వేమి భయపడబాకు, ధైర్యంగా ఉండు. మీరు అలాగే అంటారు, మీకు ఏమన్నా అయితే నా గతేం కాను, అమ్మాయి గతేం కానండి. దైవ కృప, ఈశ్వర కృప, భగవంతుడు మనకి ఎప్పుడు అన్యాయం చేయడు. నువ్వు ధైర్యంగా ఉండు ఆనందం. సరే, కొంతకాలం బుద్ధాయాసం తీర్చుకోండి, విశ్రాంతి తీసుకోండి. ఒరే మణి, కైలాసం ఎక్కడ తగలంటారా, రండి. అమ్మగారు పిలిచారా? పక్కకి ఇద్దరు చేయించిరా గురువు గారికి. వంట ఇంట్లో నేను కూడా పూర్తి చేస్తాను. అరే హాయిగా ఉందరా, బాగా చేస్తున్నారు. అరే నా కాలు తీసుకున్నావు కదా, ఏం చేశానో చూడరా. ఏం చేస్తావు చూస్తాను. బాగా చేస్తున్నారు, చేయండి రా. అరే నా కాలు మంచి కాలురా, గురువు గారు రోజు మంచి కాదు. నీ కాలు గురువు గారు కడుక్కోరు అసలు. ఆ గోల్డ్ చూడరా ఎక్కడ పుచ్చిపోయిందో. అయ్యో బాబాయ్, నీ కాలు చూడరా ఎలా ఉందో. నా గోల్డ్ చాలా ముత్యాల్లాగా ఉన్నాయిరా. నా గోల్డ్ చూసావు బంగారంలో లేదురా. కాదు, నీ కాలు ఎత్తడి కాలు. పట్టుకుంటారా కాళ్ళు? ఊరుకుంటావా మంది? అరే నీ కాలు అంత గట్టిగా
అయ్యో అయ్యో అరే చంపేస్తున్నారా చూసుకోరా నీ కాలు చూసుకోరా అప్పుడే కాదు అరే నీ కాల్ని మునక్కాళ్ళ మొక్కలు చేస్తాను రా ఆనందం నువ్వు వస్తావు ఒక్క నిమిషం ఆలస్యం నన్ను చంపేసేవారు వేదవుల సన్నాసులు మూర్ఖులు నా కాళ్ళు పత్ర చేసేదారు ఆనందం అయ్యో రామా అయ్యో ఆనందం కాళ్ళు పత్ర చేశారు ఆనందం మూర్ఖులు వేదవులు కానీ అయిపోయింది కాదు ఏం చేస్తాం చెప్పండి మూర్ఖుల్ని పెట్టుకున్నారు తగలేయండి వాళ్ళు ఎందుకు ఇంట్లో వాడికి బుద్ధి వస్తుందా ఆనందం వాడు మూర్ఖులని మనకి తెలుసు ఎక్కడ పోతారు చెప్పు ఇంత ముద్దేస్తే పడి ఉంటారు మరుగుమెట్టి ఎవరు ఉన్నారు నువ్వు నేను ఒక అమ్మాయి ఏదో నేర్చుకుంటారు ఆనందం ఇది ఎంత విచిత్రంగా ఉంది ఆనందం ఆ గందరగోళానికి ఇంతవరకు పాము బయటికి రాలేదు కానీ ఆ గందరగోళం చేయకపోతే పాము వచ్చేది నీకైతే కాదు నాకైతే కాదు మన అమ్మాయికైతే ఏం కాదు వాళ్ళు మూర్ఖులండి మూర్ఖులైనా ఒక్కొక్కసారి ఉపకారమే చేస్తారు ఇవాళ పొద్దున గడప బద్దలు కొట్టారు బంగారు పాత్ర బయటపడింది అదే విచిత్రంగా ఉంది ఆనందం వారు చేసే ఏదో పనులు మూర్ఖులు జరిగేది లోకోపకారం అంత విచిత్రంగా ఉంది అంత శాపం సరే ఇంకా విశ్రాంతి ఏమి తీసుకుంటాను అమ్మాయి బొమ్మల కొలువు పెడతానంటుంది చూస్తాను ఆనందం కొంచెం మంచి ఆనందం గణపతి ఇక నుంచి ఆ రెండు కాళ్ళు నాదయా నా కాళ్ళు ముట్టుకున్నావో నిన్ను చెప్పుగా వేస్తాను ఏమండి కొత్త ఆయన గారండి అంటే అది కాదు బాబు ఎలాగండి మరి చెప్పండి అంటే ఇది బాగుందా చెప్పండి చేతిని ఇట్లా చాపి ఇట్లా కొట్టుకోవడం బాగుంది చెప్పండి ఇది తీసుకొని ఇలా కొట్టుకోవటం తీసుకొని